ఖమ్మం నగరంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. అల్లిపురం కొత్తగూడెం మధ్యలో నిర్మిస్తున్న వంతెన, డ్రైనేజీలు, ట్యాంక్ బండ్ సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించారు మంత్రి తుమ్మల. ములుగు జిల్లా ఏటూరు నాగరం వై జంక్షన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పోడు రైతులు ధర్నా చేశారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఫారెస్ట్ కేసులు ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీ నృత్యాలతో వారు ధర్నా నిర్వహించారు. కాకినాడ జిల్లా రాజపూడి హైస్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గం స్పోర్ట్స్ కన్వీనర్ నాగమణి ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్రాబ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు. ఇంతకు ముందు ఉన్న కొన్ని బస్సులను రద్దు చేయడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. వికలాంగులకు ఫ్రీ బస్సు వేయాలని డిపో మేనేజర్ను కోరినట్లు అనూప్రాబ్ తెలిపారు. గిరిజన విద్యార్థులను కక్ష సాధించవద్దని ప్రభుత్వాన్ని అల్లూరి జిల్లా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాశ విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మారిక వలస గిరిజన గురుకుల స్కూల్లోని విద్యార్థులను వెనక్కి పంపవద్దని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే పాల్గొనతో కలిసి ఐటీడీఏ ఆఫీసులో ఏపీఓకు విశ్వేశ్వరరాజు వినతి పత్రం సమర్పించారు. కడప జిల్లా బద్వేల్లో టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి 17 పర్యటించారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అంటూ మంచూరు అడిగి తెలుసుకున్నారు. జనావాసాల్లో డేటా సెంటర్లు పెట్టొద్దంటూ విశాఖపట్నం జీవీఎంసీ ఎదురు గాంధీ విగ్రహం వద్ద లెఫ్ట్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని జనావాసాల మధ్య డేటా సెంటర్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకించాలని విశాఖ జిల్లా సిపిఎం, సిపిఐ కార్యదర్శులు జగ్గునాయుడు, రెహమాన్ సూచించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ నెల 28న విద్యార్థి యువత నిరసన ర్యాలీని సక్సెస్ చేయాలని వైసీపీ నేత నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగ భృతి అమల్లో ప్రభుత్వ వైఫల్యం, నీట్ పరీక్షలో అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలనే డిమాండ్తోనూ నిరసన ర్యాలీ చేపడుతున్నట్టు తెలిపారు. కోనసీమ జిల్లా మాచవరం సర్పంచ్ భర్తపై రాజోలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మండిపడ్డారు. రోడ్ల మధ్యలో తవ్వే అధికారం ఎవరికి ఇచ్చారని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. కొర్లపాటి వారి పాలెంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీసీ రోడ్డు మధ్యలో తవ్వడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు అంటూ ఎంపీడీఓ మమతను ఎమ్మెల్యే హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న జరిగే విద్యార్థి యువత ర్యాలీ పోస్టర్ను ఈరలకప్ప విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు. డిఎస్సి పరీక్ష అక్రమాలపై సిబిఐతో విచారణ చేయించాలని ఈరలకప్ప డిమాండ్ చేశారు.